తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల కోసం అవగాహన కోసం వస్తుంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. మరి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది నిర్మలా సీతారామన్కి 8వ సారి. మరి ఈ బడ్జెట్ మేడం గారు మరి అంగన్వాడీ టీచర్లకి ఎలాంటి మేలు చేస్తారు అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఇటు అంగన్వాడీ వ్యవస్థ కూడా మరి 60% కేంద్ర నిధులు, 40% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. కాబట్టి ఎక్కువ వాటా కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది. కాబట్టి మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల ప్రధాన సమస్య అయినటువంటి అతి తక్కువ గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వమే కనీస వేతనాలు ప్రకటించింది. ఆ కనీస వేతనాల ప్రకారం మరి ఒక్కొక్కరికి 31,000 నెలకి జీతం ఉండాల్సింది. మరి అంగన్వాడీ టీచర్లకు 10, 12,000, 13,000 లోపే జీతాలు అయితే ఇస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల ప్రకారమైన మరి కనీస వేతనాలు అమలు చేయాలి. అదేవిధంగా ఇంకా భారీ ఎత్తున నిధులు కూడా ఐసీడీఎస్ శాఖకు అయితే కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బడ్జెట్ మేడం గారిని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అయితే తెలుగు రాష్ట్రాల మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు యూనియన్లందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈసారి బడ్జెట్లో మరి ఐసీడీఎస్ శాఖకు ఎంత కేటాయింపులు జరపబోతున్నారు, ఇంకా మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయాలి. మరి మెయిన్గా చేస్తే ఇంకా ఆయా పోస్టులు మంజూరు చేయాలి. మినీ టీచర్లకి మెయిన్ జీతం ఇవ్వాలి. కాబట్టి దానికి సంబంధించి కూడా బడ్జెట్ విడుదల చేయాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంగన్వాడీ టీచర్కి 10 లక్షలు, ఆయాకి 5 లక్షలు ఇచ్చే విధంగా మరి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా మరి నిధులు మంజూరు చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, సూపర్వైజర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు, సిడిపి పోస్టులు ఇవన్నీ కూడా ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్, టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా, గ్రేడ్ 2 సూపర్వైజర్కు గ్రేడ్ 1 సూపర్వైజర్గా, ఈ విధంగా మొత్తం ఛానల్ మొత్తం సిడిపిఓ దాకా కూడా అంగన్వాడీ టీచర్లతోనే భర్తీ చేయాలని చెప్పేసి అలాంటి విధానాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాంటి నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పిచ్చిన మాదిరిగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించి కూడా నిధులు కేటాయించాలి. ఇక అద్దె భవనాలు నడుస్తున్నాయి. అద్దె భవనాలకు సొంత భవనాలు కూడా నిర్మించడానికి కావాల్సిన నిధులు కూడా ఈసారి బడ్జెట్లో కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి అంగన్వాడీ టీచర్లని ఆయాలైతే గవర్నమెంట్ స్కూల్ టీచర్లతో సమానంగా పనిచేస్తున్నారు. కాబట్టి 9 to 4 పనిచేస్తున్నారు. ఇంకా ఇతర డిపార్ట్మెంట్ల పని కూడా చేస్తున్నారు. కాబట్టి వారికి పని భారం ఎక్కువైంది. ఖాళీ పోస్టులు ఉండడం వల్ల ఇతర అంగన్వాడీ కేంద్రాల ఇన్ఛార్జి బాధ్యతలు కూడా మోస్తున్నారు. కాబట్టి ఇంత పని భారంతో సతమతమవుతున్న ధరల భారంతో మరి వారి జీవితాలు గడపడమే కష్టమవుతున్న సందర్భంలో మరి ప్రతి అంగన్వాడీ టీచర్ని, ఆయాని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా కోర్టు తీర్పు మేరకు గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వారందరినీ రెగ్యులర్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి ఎంత డబ్బులు అయితే అవసరమైతే అంత నిధుల్ని ఈసారి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా పెన్షన్, గ్రాట్యుటీకి అర్హులే అని చెప్పి తీర్పిచ్చి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. వెంటనే దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుందాం. ఇక అన్ని వర్గాలకు ఆశాజనకమయ్యేనా తెలంగాణను ఆదుకుంటుందా, మరి ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటుందా? మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే వారికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంబంధం లేదు. కానీ అంగన్వాడీ టీచర్ల ఆయాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మరి కేటాయింపులు జరపాలి. ఇక 16 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం. నిరుద్యోగ పెరుగుదల, రైతుల దుస్థితిని ప్రస్తావిస్తారన్న కాంగ్రెస్. ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం. ఇక నేడు పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. మరి ఈ 16 బిల్లులలో అంగన్వాడీ, ఐసీడీఎస్, మహిళా శిశు సంక్షేమం అనేది అతిపెద్ద వ్యవస్థ. ఎందుకంటే దాదాపు 25 లక్షల అంగన్వాడీ టీచర్లు, ఆయాలున్నారు. కోట్లాది మంది చిన్నారులు, కోట్లాది మంది బాలింతలు, గర్భిణీలు కూడా ఐసీడీఎస్ కింద లబ్ధి అయితే పొందుతున్నారు. మరి ఆరోగ్యవంతమైన చిన్నారులు, విద్యావంతులైన చిన్నారులు భారతదేశానికి వెన్నెముక లాంటి వారు. కాబట్టి ఈ బేస్ లెవెల్లో ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి కూడా నిధులు కేటాయించాలి. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకు కూడా ట్రైనింగ్కు సంబంధించి నిధులు కూడా కేటాయించి వారికి సెలవుల్లో, హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్రీ స్కూల్ బాధ్యతలు అప్పగించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చి ప్రీ స్కూల్ని డెవలప్ చేయాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి అదొక డిమాండ్ ఉంది. దీని మీద కూడా మరి కేంద్ర ప్రభుత్వం చర్చించాలి. ఇక ప్రతిపక్షాలకు, అంగన్వాడీ యూనియన్లు కూడా మరి భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్ష ఎంపీలకు ఇట్లా లేఖలు రాయడం కానీ, వారికి వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా ఇలాంటి సందర్భాల్లో పార్లమెంట్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల చర్చలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ యూనియన్ల దిశగా ముందుకు పోవాలి. మరి ప్రజా సమస్యలు చర్చించాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల ఇవన్నీ కూడా భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. కాబట్టి ధరల పెరుగుదల వల్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే చాలా ఈ గత 5-6 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి జీతాలు అయితే పెంచలేదు.
కాబట్టి ఎప్పుడో నిర్ణయించినటువంటి జీతాలతో ఇప్పుడు పెరిగిన ధరలతో పోల్చుకుంటే ఇచ్చే జీతాలు అయితే చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. వారు ఏం కొనలేకపోతున్నారు. ఇంకా అద్దె బిల్లులు కూడా వాళ్ళే చెల్లిస్తున్నారు. ఇంకా సంబంధించి అంగన్వాడీ కేంద్రాలకు ఫ్రీ గ్యాస్ ఇచ్చేలా కూడా కేంద్రం నిధులు కేటాయించాలి. ఫ్రీ కరెంట్ ఇవ్వాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు సంబంధించి ఈ యాప్లలో వివిధ యాప్లలో పనిచేసే ఒకటే యాప్ను తీసుకురావాలి. ఇంకా 5G ఇప్పుడు నడుస్తున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి ఫోన్లను కూడా కొత్త ఫోన్లను కూడా ట్యాబ్లను కూడా ఇవ్వాలి. ఇక అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి మెయిన్గా వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నారు. 40 ఏళ్ళు పనిచేసి కూడా మరి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక అంగన్వాడీల ప్రతి సమస్యపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండి వారి యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలి. ఇక అంగన్వాడీల ప్రతి సమస్యపై సానుకూలంగా ఉన్నాం, ఆందోళన వద్దు, అంగన్వాడీ దశల వారీగా చర్చించి ప్రతి సమస్య పరిష్కారానికి చేస్తామంటూ వారికి పెన్షన్ గ్రాట్యుటీ కూడా ఎన్నికల హామీలో ఇచ్చాం. ఆ సందర్భంగా ఆందోళన చేయొద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాయణ కూడా ఇటీవల ప్రకటించారు. మరి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఎలాంటి ఇటు ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపు సంబంధించి కానీ పెన్షన్ గ్రాట్యుటీ ఇతర ఆర్థికేతర సమస్యల పరిష్కారాన్ని కూడా ఈసారి ఫిబ్రవరి మార్చిలో ప్రవేశపెట్టబోయే ఏపీ బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా మంత్రి సీతక్క గారు అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలను పెంచుతామని ప్రకటించారు. ఇంకా ఇతర ఆర్థిక సమస్యలు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రేపు మార్చిలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్లో కూడా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి ప్రతి ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ ఇవ్వాలని భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రపతికి అయితే లేఖలైతే రాస్తున్నారు. ఇక అదే సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అంగన్వాడీ కార్యకర్తలను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్రమబద్ధీకరించాలని గ్రాట్యుటీ అమలు చేయాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా కార్వేటి నగరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రపతికి అయితే లేఖలు రాశారు. ఇక అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు తీర్పు ప్రకారం ఐసీడీఎస్ను సంస్థాగతం చేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ శాఖ ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇంతవరకు మరి అంగన్వాడీ వ్యవస్థని ఒక సంస్థాగతం చేయకపోవడం దారుణమన్నారు. ఈ 50 అంగన్వాడీ ఐసీడీఎస్ వ్యవస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోయే 2025 బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి వారికి సంబంధించి ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి పెన్షన్ గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కల్పించాలి. అదేవిధంగా ఎవరైనా విధుల్లో మరణిస్తే సర్వీస్లో ఉండి మరణిస్తే వారి పిల్లలకు కూడా వారి సంతానానికి అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు ఇచ్చే విధంగా కూడా కారుణ్య నియామకాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇక శిశు మరణాల రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే వస్తుంది. సంవత్సరాల కొద్దీ పనిచేస్తున్న అంగన్వాడీలపై పరిభారం పెంచడంతో రకరకాల పద్ధతుల్లో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. మూలిగేనకపై తాటికాయ పడ్డట్టు పనిభారం ఎక్కువవుతుందని చెప్పేసి ఇక అంగన్వాడీల వద్ద డబ్బులు వసూలు చేసే కార్యక్రమం తీవ్రమైందన్నారు. చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా పోషణ వాటిక సెంటర్లు నిర్వహించడం అధికారులకు కాసుల పంటగా మారిందన్నారు. అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపించారు. ఇక అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ సిబ్బంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుజరాత్ హైకోర్టు ఆదేశం. కాబట్టి మరి 1983 2010 మధ్య కేంద్ర ప్రభుత్వ సమగ్ర బాలల అభివృద్ధి పథకం అయితే వచ్చింది. దీనికి సంబంధించి 5,000 నుంచి 10,000 వేతనమే పొందుతున్నారు. కాబట్టి 4వ తరగతి ఉద్యోగులకు సైతం 15,000 కనీస వేతన స్కేలు వర్తింపజేస్తున్నారని అంగన్వాడీ టీచర్లు ఆయాలు భారతదేశంలోనే తక్కువ జీతాలు పొందుతున్నారని గుజరాత్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఆ తీర్పు ప్రకారమైన వేతన స్కేలు బకాయిల చెల్లింపు గురించి అయితే స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లను క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతన స్కేల్ ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని గుజరాత్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. మరి ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా మరి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి 2025 బడ్జెట్ ఇటు తెలంగాణ బడ్జెట్ కానీ ఏపీ బడ్జెట్ కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఈ 3 బడ్జెట్లలో అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి సరైన న్యాయం జరిగేలా ఆర్థికేతర సమస్యలు పరిష్కరించేలా చూడాలని చెప్పేసి ముఖ్యంగా జీతాల పెంపుకు సంబంధించి కీలకమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఎదురు చూద్దాం. ఇక రాష్ట్రపతికి అయితే భారతదేశ వ్యాప్తంగా పెన్షన్ గ్రాట్యుటీ రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాలందరూ కూడా లెటర్లు అయితే రాస్తున్నారు. ఆ ఉద్యమంలో అందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటూ ఇక అంగన్వాడీ యూనియన్ కూడా యాక్టివ్గా ఉంటూ ఈ బడ్జెట్ సమావేశాల ముందు కేబినెట్ సమావేశాల ముందు అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాల ముందు కొంచెం యాక్టివ్గా పనిచేస్తూ తమ సమస్యలని అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి అంగన్వాడీ టీచర్ల ఆయాలకి మంచి రోజులు వస్తాయని చెప్పి 2025 సంవత్సరం గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.